సో బేసిక్గా ప్రతిదీ ఒక ఫ్యూచర్ ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీకి ఒక ఫ్యూచర్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగా మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీది ఫ్యూచర్ ఏంటి? బేసికల్గా భారతదేశంలో ఇప్పుడు ఈ రోజు జనాభా 140 కోట్లు. ఇది అధికారిక లెక్క ప్రకారంగా ఈ రోజు జనాభా 140 కోట్లు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రతిదానికి ఒక జనాభా లెక్కలోనో లేకపోతే ఇంకో లెక్కల ప్రకారం వేస్తారు కదమ్మా. ఇది 2000 సంవత్సరానికి వచ్చేసరికి భారతదేశంలో అసలు ఇన్సూరెన్స్ పర్సంటేజ్ ఎంతమంది కవర్ అయ్యి ఉంది అన్నది కానీ మనం ఒకసారి చూసుకోగలిగితే ఎంటైర్ 2000 సంవత్సరానికి భారతదేశ జనాభా అక్షరాల 105 కోట్లు, అంటే 105 crores. ఓకే, ఈ 105 crores-లో ఓన్లీ 7% మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ అయ్యి ఉన్నారు. ఓన్లీ 7%, అంటే 100 కోట్లలో 7 కోట్ల మంది మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ అయ్యి ఉన్నారు. ఈ 100 కోట్లలో 7% ఏదైతే కవర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా అండర్ కవర్ అయ్యారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి నా వయసు 40 సంవత్సరాలు. ఈ రోజు నుంచి అంటే నా 40 సంవత్సరం నుంచి 60 సంవత్సరం వరకు నేను ఎంత డబ్బులు సంపాదించగలను అనుకుంటే అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి 10 లక్షలు అనుకుంటే 10 సంవత్సరాలకి 1,20,00,000, 20 సంవత్సరాలకి 2,40,00,000 రూపాయలు. 2,40,00,000 రూపాయల కవర్ నాకుంటే ఓకే, నాకేమైనా ప్రమాదం జరిగినా సరే నా యొక్క ఫ్యామిలీ అనేది ఫైనాన్షియల్ లాస్ ఉండదు. ఓకే, ఫిజికల్ లాస్ని ఎవరు రికవర్ చేయలేరమ్మా, బట్ ఫైనాన్షియల్ లాస్ మాత్రమే మనం రికవర్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు 2 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అయింది అనుకోమ్మా, అది కవర్ అయినట్టు? అది లేదు, ఇట్స్ అండర్ కవర్ కదా. సో అదే పాయింట్ ఏం జరిగింది అంటే ఫుల్ రాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయలతో మీరు ఏం చేయగలరు చెప్పండి? ఏమైనా చేయగలరా? సో అప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో ఇది ఒక్క సో కాల్డ్ ఆ 2000 సంవత్సరం వరకు ఏదైతే కంపెనీ మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందో వీళ్ళందరికీ ప్రాపర్గా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం లేదు అన్న ఒక ఉద్దేశంతో అప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ టైంలోనే టాటా, బిర్లా, ఎస్బీఐ, లేకపోతే ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, కోటాక్ ఇవన్నీ కూడా ఆ టైంలో వచ్చినాయి. దాని తర్వాత 2020కి వచ్చేసరికి భారతదేశంలో ఎంతమంది ఇన్సూరెన్స్ కవర్ అయ్యి ఉన్నారంటే 37% కవర్ అయ్యి ఉన్నారు, ఫుల్ కవర్. ఓకే, కరోనా రావడంతోనే చాలా మందిలో అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరిగిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళకి కావాల్సిన కవర్ ఓకే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే సఫిషియంట్ ఇన్సూరెన్స్ కవర్, అంటే సఫిషియంట్ మీల్స్ నీకు పెట్టాలి అంటే నువ్వు 100 గ్రాములకు ఎలిజిబిలిటీ అయినప్పుడు నీకు 100 గ్రాములను పెట్టగలగాలి నీకు. ఇప్పుడు కమింగ్ వచ్చే సెప్టెంబర్లో ఐఆర్డిఏ మళ్ళీ రూల్స్ మారుస్తున్నారు. అంటే ఏ రకంగా రూల్స్ మారుస్తున్నారు అంటే ఎప్పుడైనా సరే వినియోగదారుడికి అనుకూలంగా మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, నా కంపెనీ నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఐఆర్డిఏ ఒప్పుకోదు. ఓకే, సో ఏదైనా సరే వినియోగదారుడికి అనుగుణంగా మాత్రమే మనకి ఆ విధి విధానాలు రూపొందించాలి. ఇది ఒక రోజు రాత్రికి అయ్యే పని కాదు. ఏదైనా సరే ఒక పాలసీ లాంచ్ చేసిన తర్వాత దాని యొక్క ఫ్రూట్స్ మనకు తెలియాలంటే కనీసం దాని యొక్క వయసు 5 సంవత్సరాలు అయితే మాత్రమే తెలుస్తుంది. ఓహో, ఈ పాలసీ రకంగా వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ కావడం లేదు. అప్పుడు కొత్త రూల్స్ రెగ్యులేషన్ రావడానికి నీకు చేంజెస్ వస్తుంటే ఆ చేంజెస్ని మనం అడాప్ట్ చేసుకోగలగాలి. ఇది లాంగ్ టర్మ్ ఉంటే మాత్రమే అర్థమవుతుంది. ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. సో లాంగ్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ.